హాయ్ డియర్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత క్రేజ్ పెరుగుతుందో డే బై డే మనం చూస్తూనే ఉన్నాము. టీవీస్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా మనం డిఫరెంట్ న్యూస్ ఎవ్రీడే వీటికి సంబంధించిన అప్డేట్స్ వింటూనే ఉన్నాము. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 5-10 సంవత్సరాల్లో ప్రతి వ్యవస్థని కూడా సమూలంగా మార్చేయగలదు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటి తరుణంలో ప్రతి కంట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇదే సమయంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి జీపీయూ ప్రాసెసింగ్ యూనిట్స్ని, అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని తయారు చేయడానికి 100 crores రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ టూల్స్ని ట్రైనప్ చేయడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని రన్ చేయడానికి చాలా ముఖ్యమైనది. జనరల్గా జీపీయూస్ అనే మాట మనము వీడియో గేమింగ్, వీడియో ఎడిటింగ్, మెషిన్ లెర్నింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్ అలాంటి డిఫరెంట్ సెక్టార్స్లో ఎక్కువగా వింటూ ఉంటాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి వాటికి కూడా ఈ జీపీయూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ జీపీయూ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ ఇనిషియేషన్ ద్వారా మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డిఫరెంట్ స్టార్టప్స్ ప్రొడ్యూస్ అవ్వాలని, వరల్డ్లోనే చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ మన ఇండియా నుంచి తయారవ్వాలని మనందరం కూడా ఆశిద్దాము. సాధారణంగా మనము ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, లేదంటే పేటిఎం ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తాము, షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారానో లేదంటే మనకు ఉన్నటువంటి పాస్వర్డ్ ద్వారానో మనం పేమెంట్ చెల్లిస్తాము. కానీ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ పేమెంట్స్ని మనం క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు, మన పాస్వర్డ్ కూడా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాయిస్ కమాండ్ ద్వారా మన పేమెంట్స్ చేసేటువంటి రోజులు త్వరలోనే వస్తున్నాయి. వితిన్ 2 or 3 monthsలో జస్ట్ మన వాయిస్ కమాండ్ ద్వారా మన పేమెంట్స్ చేయొచ్చు. మన యూపీఐకి సంబంధించినటువంటి యాప్స్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ వాయిస్ కమాండ్ ద్వారా పేమెంట్ చేయడం అనేటువంటి ఫీచర్ని త్వరలోనే ఎనేబుల్ చేయబోతున్నారు. ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే మనం పేమెంట్ చేయడం అనేది ఇంకా చాలా ఈజీ అవుతుంది.